హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యూస్డే, నాకు వీక్ ఆఫ్. సో దగ్గరలో ఫలక్నామా టెంపుల్ బాగుంది, చాలా ఫేమస్ అంట అని మా అక్క చెప్తే సరే వెళ్దాంలే అని అనుకున్నాం. సో వెళ్ళాలి అంటే నాకు మా అక్కకి రూట్ తెలీదు. సో మా బావని అడిగితే ఎంఎంటీఎస్కి వెళ్ళండి, త్వరగా వెళ్ళి త్వరగా రావచ్చు అని చెప్పారు. కానీ హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎక్కలేదు. అండ్ మాకేమో రూట్స్ కూడా తెలీదు, అసలు ఏ ట్రైన్ ఎక్కితే ఎక్కడ దిగుతామో కూడా తెలీదు. అయినా పర్లేదు, ఒకసారి వెళ్దామని చెప్పి నేను, మా అక్క అండ్ వాళ్ళ కొడుకు స్టార్ట్ అయ్యాం. మా అక్క వాళ్ళ హౌస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో అక్కడ నుంచి ఫస్ట్ ఆటో బుక్ చేసుకొని కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. అక్కడ మేమేమో టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఉంటే మా అక్క వాళ్ళ కొడుకేమో అక్కడ పావురాలు వస్తే వాటితో ఆడుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. మాకేమో భయం వేస్తుంది ఎక్కడ పడిపోతాడో అని. సో వాడిని ఎక్కడికి పంపించకుండా మా అక్క మొబైల్లో వీడియోస్ పెట్టేసి కట్టేసింది. ఇంకా చాలాసేపు అయ్యాక ట్రైన్ వచ్చింది. సో ఎక్కేసాం. ఒక 4 to 5 స్టేషన్స్ అనుకుంటా, తర్వాత దిగిపోయాం. అక్కడ టెంపుల్ ఎక్కడో తెలీదు కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసాం. ప్లాట్ఫామ్ నుంచి వెళ్తే దగ్గర అని మా బావ చెప్పారు. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ టెంపుల్కి వెళ్తున్నారు అని అర్థమైంది. సో వాళ్ళని ఫాలో అయిపోయాం. మళ్ళీ తెలియకుండా వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకులే అని అక్కడ ఒక పోలీస్ ఉంటే వాళ్ళని అడిగితే స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పింది. సో స్ట్రైట్గా వెళ్ళిపోయాం. మిడిల్లో అందరూ దిగిపోతూ ఉంటే మళ్ళీ డౌట్ వచ్చింది, కానీ మళ్ళీ గుర్తొచ్చింది అంటే స్ట్రైట్గా వెళ్ళమన్నారు కదా అని. సో ఇంకా అలానే వెళ్ళిపోయాం. సో ప్లాట్ఫామ్ అయిన వెంటనే కొంచెం మట్టి రోడ్డు వస్తుంది, అక్కడ కిందికి దిగేయాలి. ఇక్కడ దిగేసిన తర్వాత చూస్తే టెంపుల్ కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఫుల్ రష్గా ఉన్నట్టు అనిపించింది. సో ఇంకా లోపలికి వెళ్ళి లైన్లో నిలబడిపోయాం. ఇంకా అక్క వాళ్ళ బాబు ఫుల్గా ఏడుస్తున్నాడు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది, అస్సలు గాలాడట్లేదు. కాసేపు పక్కకి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ వెళ్ళి నిలబడ్డాం. పెద్దవాళ్ళం అయితే ఓకే, కానీ చిన్నపిల్లల్ని మాత్రం అస్సలు తీసుకొని వెళ్ళకండి, నా నుంచి చిన్న సలహా అంతే. ఇంకా దర్శనం అయ్యేలోపు ఈజీగా ఒక 1/2 hour అయ్యింది. మళ్ళీ ఇంకా దర్శనం అయిపోయాక ఒక లడ్డు తీసుకొని రిటర్న్ అయిపోయాం. మేము నడుచుకుంటూ వస్తూ ఉంటేనే ఎంఎంటీఎస్ అలా వచ్చింది. అది సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఉంది, మేమేమో ఇంకా నడుస్తూనే ఉన్నాం. అయినా మేము ఉన్నది ఫస్ట్ ప్లాట్ఫామ్, కానీ మేము ఇంకా అప్పటికి టికెట్ కూడా తీసుకోలేదు. సరే అని చెప్పి నేను ఒక చోట వెయిట్ చేస్తూ మా అక్కని పంపించేశాను. మా అక్క వెళ్ళి టికెట్ తీసుకొని స్టెప్స్ పైకి ఎక్కి కిందికి దిగేసేలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఇంకో ఎంఎంటీఎస్ ఉంది. సో అందులో ఎక్కేసేసాము. ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ తాగేసేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.